పట్టుకోవడము, మాత్రం బాల్ తీసుకోవడము, వాళ్ళ బాల్ పట్టుకోవడము, వాళ్ళ బాల్ పట్టుకోవడము. చిల్లరోడా గుట్ల మొగమాడ, ఏ బజార్ చిల్లరోడా గుట్ల మొగమాడ. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, పెట్టుకో నేనేంటి పెట్టుకో నేనేంటి అబ్బా. మ్యాచ్కి ఏ ప్రాబ్లం ఉండకుండా విరాట్ కోహ్లీతో మాట్లాడతాను కొద్దిసేపు ఉండు. కోహ్లీతో మాట్లాడతాను కొద్దిసేపు ఉండు. నువ్వేం తొక్కులాడుతున్నావు? విరాట్ బ్రో టిఫిన్ చేసి బయలుదేరండి. మీరు టిఫిన్ చేసినా లేదా పొద్దున? నేను మీకు ఆల్రెడీ దోశలు ఇవి చెప్పి పంపించిన. దోశలు ఎగ్ దోశలు నెయ్యి దోశలు అంటే మన అనంతపూర్ స్టైల్ ఎక్కడ ఉండదు. ఆ స్టైల్ ఆఫ్ ఫుడ్ మీకు పర్సనల్గా చేయించి మీకు మీరు దిగిన లాడ్జ్కి పంపించిన. సరే, మధ్యాహ్నం కూడా నేను చేయించిందే తినాలి. చూడు, ముందే చెప్తాను. ఇద్దరు టీమ్మేట్స్ కూడా నేనే పెడతాను. ఆ అబ్బాయి గురించి చెప్పి అబ్బాయి కూడా వచ్చాడు ఇప్పుడే. సరే, ఓకే చెప్పు. ఎందుకు లేట్ అవుతుంది? లేట్ అయితే దొరికిన మ్యాచ్ ఆడాలి మన మంగళూరులో. ఇంకా తినరాను, ఇంకా తినలేదు. ఇంకా ఆల్రెడీ బయలుదేరిన. మధ్యాహ్నం ఫుడ్ గురించి చెప్తాను. చెప్పేమి ప్రాణంగా ఇంకా వేస్తావా? ఏమి మ్యాచ్ ఆడా మళ్ళీ పోయిందనుకో టైర్ ముందు కూర్చోాలా. ఏడ ముందర కూర్చోాలా? స్టేడియం. నీకేమైనా కళ్ళలేకేమన్నా కారం పొడి కొట్టుకొని వచ్చినావా? నీకేమైనా కళ్ళలేకేమన్నా కారం పొడి కొట్టుకొని వచ్చినావా? లేదా కళ్ళలేకేమన్నా ఉందన్నా ఏమన్నా బిగించుకున్నావా? స్టేడియం కనబడుతుంది నీకు. స్టేడియం కాడే ఉన్నాము, మళ్ళీ స్టేడియం పోదామంటావు. తలకాయ తిరుగుతుంది నీకేమన్నా? విరాట్ కోహ్లీతో ఫోన్లో మాట్లాడుతుంటే కూడా నువ్వు నోటికి వచ్చినది వాగుతావు. ఆయన ఇంటి ఏమనుకోడు. ఇట్లా చీప్ బిహేవ్ చేసేటట్లయితే నువ్వు ఇంటికాడే ఉండి టీవీలో చూసుకో. యాది స్టేడియం ఎవరు? స్టాండింగ్ స్టేడియం ఇది. బయట మనం నిలబడి చూసుకోవడమే. లోపల కూర్చొనేది చైర్లేసి నీకు పాప్కార్న్ ఇచ్చి తినిపించేది ఏమి ఉండదు. నీకు ఇంకోటి బూందీ ప్యాకెట్ ఒకటి ఇస్తారు. లోపల పోయేటప్పుడు ఉండు. క్రికెట్ దాంట్లో క్రికెట్ ఆడతారా? అది పాకిస్తాన్ ఇండియా. ఏంది? దగ్గరకు వచ్చి మాట్లాడు. మనము స్టేడియం లో ఉన్నప్పుడు ఎవరు అబ్బా అనుకోకూడదు. వీళ్ళు ఏదో బిజీగా మాట్లాడుకుంటారు అన్నట్లు ఉండాలి. చూసే ప్రజలకి జనాలకు కూడా మనం క్లాస్ చెప్పేం చెప్పు. ఇప్పుడు అది స్టేడియం. అది ఏం నస్సాంది వెనకలేమన్నా? స్టేడియం. అది ఏం నస్సాంది వెనకలేమన్నా? ఒకవేళ నస్స అంటే రాయి తీసుకుని వేసుకొని వెనకాల పెట్టుకో. బ్యాలెన్స్ ఉంటుంది. నువ్వు ఈడ ఇప్పుడు బిహేవ్ చేస్తున్నట్లు బయట బిహేవ్ చేయద్దు వాళ్ళందరూ వచ్చినప్పుడు. అర్థమైందా? అందుకు చెప్పేం చెప్పి. ఇప్పుడు అది స్టేడియము పిల్లలు ఆడేదే పెద్దలు ఆడేదే? నీకు ఎవరో ఆడేదని చెప్పిన. పాకిస్తాన్ ఇండియా. పాకిస్తాన్ ఇండియా ఆడేదంటే పిల్లోళ్ళు ఆడతారా పెద్దోళ్ళు ఆడతారా? పెద్దోళ్ళు ఆడతారు. మళ్ళీ పెద్దోళ్ళే ఆడతారు. టికెట్ ఎంత? గుట్ల చిల్లర బడ్జెట్ మన 1800 ఎంత తీసుకున్నావు? మన 1800 ఎంత తీసుకున్నావు? ఎవరు? మళ్ళీ నీకు దగ్గర నుంచి చూసేది కాదా దూరం నుంచి చూసేది కాదా? దగ్గర నుంచి చూసేది. మళ్ళీ ఇప్పుడు దగ్గర ఉన్నావు దూరం ఉన్నావు? దగ్గరలో ఉంటావు. నీకు ఇంకా దగ్గర కావాలనుకుంటే ఆడ చెత్తకాడ ఆడకు పోయి కూర్చిపెట్టిస్తాను. ఒక్క నిమిషం కానీ పర్మిషన్ నువ్వు చెత్త ఆట ఆడద్దాడా? బేవర్స్ ఆట ఆడద్దు. గుట్ల మొగమడా పిల్లోళ్ళు స్టేడియం తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడ క్రికెట్ అది పాకిస్తాన్ ఇండియా. ఏం మళ్ళా ధోని మిస్డ్ కాల్ ఉంది. ఒక్క నిమిషం ఉంది. ధోని బ్రో నీకు ఏం తెలుసు చెప్పు. ధోని బ్రో బయలుదేరి ఎక్కడికి వచ్చినారు? నేను ఈడే స్టేడియం కాడ ఉన్నా ఆల్రెడీ. విఐపి లాంచ్ విఐపి సిట్టింగ్స్ లోనే కూర్చున్నా. నిలబడినా నేను విఐపి దాంట్లో. యాది విఐపి అని చూస్తున్నావు నువ్వు? ఇది విఐపి. ఆ ముందరిది వివిఐపి, వెనకలది ఆర్డినరీ, ఆ పక్క ఎక్స్ట్రాడినరీ. దగ్గరికి వచ్చేసారా? ఓకే రండి. చెప్పేది చెప్తాను. ఏ ముద్రష్టముడా నువ్వు? ఇప్పుడు ఇది విఐపి ఏంది? ఇది ఏంది? ఈ స్టేడియంలో ఆడతాడు అంటానా? ఈ అంటే వెంకటేశ్వర స్వామి. ఈ అంటే వేరే ఊరోళ్ళలోని. వెంకటేశ్వర స్వామి. ఈ అంటే వేరే ఊరోళ్ళలోని.
పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వేరే ఐ అంటే ఏంది? ఐ అంటే ఏంది? నేను అని వేరే ఊరు. నేను పి అంటే ఏంది? పి అంటే ఆ, పందే ఆ. పందే. నీకు టికెట్ల గురించి ఐడియా లేదు. నీకు స్క్రీన్ షాట్ ఒకటి పంపిస్తా. నువ్వు పోయిండేది 1800 టికెట్. మరి ఇప్పుడు నువ్వు ప్లేయర్స్ చూద్దువు, కానీ వాళ్ళ దగ్గర మాత్రం బాల్ తీసుకోవడము, వాళ్ళ బాల్ పట్టుకోవడము, మాత్రం బాల్ తీసుకోవడము, వాళ్ళ బాల్ పట్టుకోవడము, వాళ్ళ బాల్ పట్టుకోవడము, వాళ్ళ జోలికి పోద్దు. అర్థమైందా? మంచి పేరు తీసుకుంటారా? అర్థమైందా? జనాలు క్రౌడ్ ఉన్నారు, వచ్చేవాడికి గుమ్ము కూడిపోతారు. గుమ్మి కూడిపోతారు. మొత్తం జనాలు వస్తారు కాబట్టి. ఏ గొడ్లమ్మ కూడా పాపరమ్మ కూడా నేనేమన్నా ఎర్రిపప్పనా, లోఫరోనా, బేవర్సోనా, ఏమన్నా సైతాన్ మమ్మడా నా సచిన్ అన్న ఉన్నా, నేను ఈడే స్టేడియంలోనే ఉన్నాను. గ్రాసే కొద్దిగా కటింగ్ చేయించలేదు మీరు, కొద్దిగా ఎక్కువ పెరిగింది గ్రాస్. ఈ స్టోన్స్ కూడా వేయించినారు, కానీ స్టోన్స్ కొద్దిగా సరిగ్గా వేయించలేదు స్టోన్స్ ఇవి. అసలు ఎవడైనా గానా ఏంది? యువరాజు కూడా ఉన్నాడు పక్కన. ఎవడైనా గానా ఏంది? యువరాజు కూడా ఉన్నాడు పక్కన. ఇవ్వండి యువరాజ్ బ్రో, హౌ ఆర్ యూ? వాట్సాప్ మ్యాన్? యా వెయిటింగ్ ఫర్ యువర్. ఓకే ఓకే ఓకే. నువ్వు ఏంది నా నువ్వు ఏమి ఇంతవంత మాట్లాడుతున్నావు? నేనా? నాకన్నా నేను మాట్లాడతా. నువ్వు పెట్టినది 1800 టికెట్, నేను పెట్టింది 18000 టికెట్. 18000 టికెట్ పెట్టినోనికి విఐపి నంబర్లు వీళ్ళందరివి వాళ్ళ క్రికెట్ ప్లేయర్ నంబర్లు ఇస్తారు. అది అసలు నేను నమ్మేగట్లేదు, నాకు అవసరమేలే. నమ్మేదట్లు ఏ రకంగా లేదు. అసలు నా బొచ్చుందేడా, నా లోడా ఉందేడా? అసలు ఆడ రోడ్ పార్క్ తెచ్చి ఉన్నది, పిల్లలు ఆడే స్టేడియం తీసుకొని వచ్చి నువ్వు. అసలు ఇంతమంది స్టేడియం అంటే ఒక అంగంగా ఉండాలా, ఒక బీచ్ ఉండాలా, మనమ్మ జీతం మొత్తం. ఇండియా పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతుంది, ఇండియా పాకిస్తాన్ సత్సంబంధాలు సరిగా లేవని చెప్పి ఎవరికి తెలియకుండా జరుగుతుంది మ్యాచ్. ఇది ఏం జరుగుతుంది? నీకు దూరదర్శన్ లో వస్తుంది టెలికాస్ట్. ఇది అర్థమైందే? దూరదర్శన్ లో వస్తుంది. ఇది ఎవరికి తెలియకుండా జరుగుతుంది మ్యాచ్, మనం కూడా తెలుసుకొని వచ్చినాము. అవునా? మళ్ళీ ఏందనుకో తిక్కన అక్కడిక ఎవరు ఆడతాండి ఇది? నారాయణ కాలేజు, చైతన్య కాలేజు, నారాయణ కాలేజు, చైతన్య కాలేజు. ఏమైంది ఇప్పుడు? కాలేజీ మళ్ళీ ఇండియా తరపున కాలేజీ వాళ్ళు ఆడుతున్నారు, పాకిస్తాన్ తరపున వాళ్ళు ఆడుతున్నారు. ఏది నువ్వు అని చెప్పిండేది నువ్వు? ఏం చెప్పినా? నారాయణ వీళ్ళు ఈ కాలేజీలో తరపున ఆడతారు, మళ్ళా సచిన్ మళ్ళీ ఇవన్నీ ధోని వీళ్ళంతా వస్తారు కదా. వాళ్ళ పేర్లు అట్లా పెట్టుకున్నారు. ఇప్పుడు నువ్వు చిరంజీవి టైప్ ఫీల్ కావా, మహేష్ బాబు టైప్ ఫీల్ కావా, పవన్ కళ్యాణ్ టైప్ ఫీల్ కావా, అట్లా వాళ్ళు ఫీల్ అయ్యి చైతన్య నారాయణ ఇంటర్ పిల్లలు ఆడుతున్నారు. ఏ బజార్ చిల్లరోడా గుట్ల మొగమాడా, ఇది మళ్ళీ ఇంత చిల్లర చేసావనుకో నేను. అసలు నువ్వు చెప్పడం ఏంది? నువ్వు ఇప్పుడు కూడా మాట్లాడింది వాళ్ళ పిల్లగాలతోనా? మళ్ళా ఆటోలో వస్తాను, షేర్ ఆటోలో. నీ కొట్లమ్మ కూడా నేనేదో నిజంగా వాళ్ళనుకొని చెప్పి మాట్లాడే పెద్ద పోయిస్తాను. ఇంగ్లీష్ మరొక తరగతి తోడు ఇంగ్లీషు. शोएब अख्तर कैसे हो? जल्दी जल्दी జల్దీ నా గొంగ మూసుకొని లెక్కించేసాయి. సంవత్సరం సార్గానే ఈ రోజుకి నీకు నాకు ఎటువంటి సమస్య? ఇప్పుడు మ్యాచ్ ఆడవా? మ్యాచ్ చూడవా? చూసుకో. అది కాలసాడా? ఏది కాలం కాడా? మళ్ళీ ఇది కాలం కదా. ఇంకా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ చూడవా నువ్వు? చూడనా? నీకు ఇంట్రెస్ట్? నువ్వు చూడనా? నీకు ఇంట్రెస్ట్ లేదా? చూసే మనకి సచిన్ మనైతే చూసా. నీకు ధోనితో ఫోటో ఇప్పిస్తా. పిల్లగాంతో పిల్లగాడని టీషర్ట్లు వెనకాల రాపిస్తున్నాం కదా, ధోని తెండూల్కర్ అని. నీకు అట్లా మగమాడ నీ ఏది మనిషి మన క్రికెటర్ ధోని అనుకుంటాను, మన సచిన్. నేను క్రికెట్ నిజంగానే వాళ్ళతో కల్పిస్తాను అనుకున్నావా? వారా పుట్టుకలుగా ఏ మొదటి ఉండాలా నీకు? చెప్పి కావాలి క్లారిటీగా. వాళ్ళు ధోని, టెండూల్కర్, యువరాజు వీళ్ళంతా కోహ్లీ వచ్చినప్పుడు నువ్వు ఫోటోలు నేను దింపిస్తా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేపిస్తా. అట్లా పిలిచి టీ దాపించుకొని రా. నువ్వే ఇప్పి కూల్ డ్రింక్లు దాంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. పెట్టుకో, నీ నేర్చుకో,
నిజంగా ధోని చచ్చినేమని వాళ్ళకి ఇప్పించి కూల్ డ్రింక్లు పెట్టుకోలేవా నువ్వు ధోనికి విరాట్ కోహ్లీకి? నా బొంగు నా వాళ్ళకే పెట్టుకోలేదు, నీకు వాళ్ళకే పెట్టేది ఇంకా. నీకు విరాట్ కోహ్లీ ఇష్టం లేదా? నాకు నువ్వు పేరు పెట్టి మళ్ళీ మనుషులు జట్టు చేయదు నువ్వు. నీకు విరాట్ కోహ్లీ ఏమో బ్యాట్స్మెన్ బౌలరా? బ్యాట్స్మెన్, కీపర్. అది నీకు సబ్జెక్ట్ తెలియదు కానీ ధోని ధోని కీపర్, అంపైర్. నీకు ఈ మధ్య ఇట్లు కూడానా? నీకు నిజం క్రికెట్ గురించి తెలుసా? ఎంతమంది ప్లేయర్స్? 12 మంది. 12 మంది. దాంట్లో అంపైర్ తో కలిపితే అంపైర్ కలుపుతావు, ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటాడు అంపైర్ గా. అమ్మా అంటే ఎవరి తరపున వాళ్ళకి ఒక అంపైర్ ఉంటాడా? అంపైర్ ఎంచుకుంటాడు ఇద్దరికి టీం అంటే బాపా. ఏ నీకు ఇంత నాలెడ్జ్ ఉందా? రాకూడదు వాళ్ళు వస్తున్నారు. నువ్వు ఇండియా టీమ్ లో ఆడతావా విరాట్ కోహ్లీతో? నీకు ఇంకా సబ్జెక్ట్ తెలియదని చెప్పి ఫోటోలు ఇప్పిస్తాను. నీ క్రికెట్ నాలెడ్జ్ ఇంత ఉందంటే డైరెక్ట్ ఇండియన్ టీమ్ లోకి దింపుతా. నేమో వరల్డ్ కప్ తీసుకొని వచ్చేసేయి. సచిన్ పిల్లగాలు అనద్దు నువ్వు. నా లోడలో పెట్టుకోవాలి, నువ్వు ఏమైనా దింపితే ఏమైనా అట్లా వాళ్ళతో దింపి అప్పుడు నేను శబాస్ అని సెల్యూట్ కొడతా నీకే. ఒక్క నిమిషం చెప్తాడు. ఈడ ఆడతా అనేది అండర్ 13. పిల్లగానా కొడుగులు వాళ్ళని నేను యాడ్ చేపిస్తాను. నువ్వు పేరు తెచ్చేదట్లా కప్పుదే బొంగులో పెట్టుకో. కప్పు రాకపోయినా అది 150 రూపాయలు కప్పితే అది మనమైనా ఊటి కొట్టమాడు దాని 330 రూపాయల దానికి ఏంది బజార్ చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు వాళ్ళు వస్తాడేది కూడా నీ తరపున ఆడికే. ఇప్పుడు నువ్వు ఇది గంటకు బాడీకి తీసుకుంటాడేది, గంట బాడీకి కూడా నువ్వు కట్టేదే. ఇప్పుడు అడిగినాడు, స్టార్టింగ్ లో అడిగినాడు చూసినావా విరాట్ కోహ్లీ వచ్చినాడా అని. వచ్చినాడని చెప్పినా ఇప్పుడు నువ్వే వాళ్ళకి స్పాన్సర్. కూల్ డ్రింకులు వాళ్ళకి ఎగ్ పఫ్లు మొత్తం అంతా నువ్వు స్పాన్సరే. దీనికి పెట్టేది నువ్వే. నేనేం అమ్మాని కొడుకు కాదు, సిరంజి కొడుకు ఏం కాదు, నాడు అమ్మాని కొడుకు కాదు, సిరంజి కొడుకు ఏం కాదు, నాడు రామ్ చరణ్ ఏం కాదు. అంత పెట్టే రామ్ చరణ్ చిరంజీవి కొడుకు కాకపోయినా నీకు కోహ్లీ, విరాట్ కోహ్లీ, నీకు సచిన్ టెండూల్కర్, ధోని ఫ్రెండ్స్ అవుతున్నారు. నిజంగా ఫ్రెండ్స్ కాదా? ఎవడో నాకులు పెట్టి వాళ్ళ పేరు మీద అదే టీ షర్ట్ మీద కావాలంటే ప్రెస్ వాళ్ళని పిలిపిస్తా, వాళ్ళతో ఫోటో తీపిస్తాను. పేపర్ నువ్వు పెట్టుకోవాలి దానికి కూడా లెక్క. నువ్వు పెట్టుకో మనిషి. మ్యాచ్ వద్దా? మ్యాచ్ క్యాన్సిల్ కొట్టేపించి నా లెక్క నాకు లేదనుకో. నువ్వు ఫస్ట్ ఆటో డబ్బులు డీజిల్ ఆటో కొత్తున్నారు. ఏడికిలా ఇచ్చే మరసానుగా వాళ్ళతో లేవురా. నువ్వు మరే ఆనాయలు ఏదో తినేకి వస్తుందని చెప్పి క్రికెట్ ఆడేకి వస్తున్నారు. ఉండు పెట్టుకో. సచిన్ టెండూల్కర్ బ్రో, టెండూల్కర్ బ్రో, అట్లా విరాట్ కోహ్లీ ఉంటే ఇస్తావా పక్కన? ఆటోలో ముందర కూర్చున్నాడా? మీరే వెనకలు కూర్చున్నారు ఆటోలో. ఒక నిమిషం కాదు, టికెట్ ఎంత తీసుకో. ఒక నిమిషం రా, ఇక్కడ రా నువ్వు. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండు, మాట్లాడతానా? ఇప్పుడు ధోనితో కూడా డబ్బులు లేవా? ఎంత? 20 రూపాయలా ఒకరికి? ఎంతమంది మీరు? మన టీం ఎంత? ఒకరు తక్కువైనారా? ఉన్నాడు కదా మన స్పాన్సర్, ఆయన వేసుకుందాంలే దానిలో టీంలోకి. ఇప్పుడు బెట్ ప్రైజ్ ఎంత పెట్టినారు? బెట్టింగ్ 119 రూపాయల విన్నర్కి ప్రైజ్ మనీ. 119 రూపాయలు. ఎందుకు అంత డబ్బులు పెట్టినారు నాకు అర్థం కాలే. చాలా పెద్ద అమౌంట్ ఇది. బయట తెలిస్తే ప్రాబ్లం అవుతుంది మనకి. 119 రూపాయలు ప్రైజ్ మనీ పెట్టినామంటే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి ఎంత పెట్టినారు? కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి ఎంత పెట్టినారు? 36 రూపాయలు పెట్టినారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి? కాదు, మీరు అంతంత ప్రైజ్ మనీ అంతంత మీరు ఎందుకు బ్రో? ధోని బ్రో, నువ్వు బాలే, అది ప్లాస్టిక్ బాలా? ప్లాస్టిక్ బ్యాట్, ప్లాస్టిక్ బాలా? అర్థమైంది, పోయి ఆడుకొని సాగు. కాదు, ప్లాస్టిక్ బాల్ తో ఆడితే. ఒక్క నిమిషం రా, పెద్ద మంది ధోనితో మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇక్కడ ఒక నిమిషం. నా దగ్గర చేసిన అవసరమేలే. పొద్దున కూడా తినలేదా మీరు? సర్లే, మ్యాచ్ 2 లేట్కి స్టార్ట్ చేద్దాము. పోయి అందరం పోయి హోటల్లో కూర్చొని తిందాం ఫస్ట్.
ఇప్పుడు కూడా వర్షం పడేలాగుందిలే, ఆడ రూమ్లు ఇప్పిస్తాడు, ఆ రూముల్లో ఉందరు మీరు. మా రూమ్ లో రాండి, మా సంసారం రాండి, ఇంకా వచ్చేసాడు మాతో పాటు. రూమ్ లో రాండి, మా సంసారం రాండి, ఇంకా వచ్చేసాడు మాతో పాటు. ఇంకా నెల ఉంటారు ఇంకా మాతో పాటే. మా ఇంట్లో ఉందిరా మనం, నా బొంగులు పోసాను అంతా. స్పోర్ట్స్ డ్రెస్ ఒక్క నిమిషం, ఇక్కడ ఇప్పుడు స్పోర్ట్స్ డ్రెస్ అంటే ఏది, బికినీనా? బికినీ మిడ్డీ చేసుకోమని సరిపోతుంది, మిడ్డీ చేసుకోమని సరిపోతుంది. కాదు, నీకు మిడ్డీలు వేసుకుని ఎట్లా ఆడతారా క్రికెట్? సరేలేదు, ధోని వాడు హట్టే వెళ్ళిపోయినాడు, మ్యాచ్ పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ ఆడదాం మనం. రే ఎల్లుండి పెడదామా? సర్లే ఏదో ప్లాన్ చేద్దాంలే. ఓకే, హట్టే వెళ్ళిపోయినాడు.